రండమ్మా, మీరు కూడా రండి ఒకసారి. రండి. ఎలా ఉందమ్మా జీవితం? బాగా ఉందండి సార్. బాగుందా? బాగుంది. మరి ఆయనకి కళ్ళు కనిపించవు కదా? నేనే చూసుకుంటానండి సార్. మీరే చూసుకుంటున్నారా? చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటున్నారా అని చెప్తున్నారు ఆయన. చూసుకుంటాను సార్. మంచిది. మరి మీరు ఇంకేమైనా పనులు చేస్తుంటారా? పనులు అన్ని చేసుకుంటానండి సార్. ఏదైనా కూలి పనికి వెళ్తాను. ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను సార్. బయట కూలి పనికి వెళ్తారా? వెళ్తానండి సార్. ఇంట్లో పని కూడా చేసుకుంటున్నారు? చేసుకుని వెళ్తామండి సార్. ఓకే ఓకే. ఆయన కళ్ళు సరిగా కనిపించవు కాబట్టి చూసుకుంటాను సార్. చూసుకుంటాను సార్. మరి ఇప్పుడు మీరు ఇదంతా కూడా చుట్టూ ఏమి లేవుగా, ఇల్లు లేవు, ఇంకా చివరి ఇల్లు మీదే. మరి ఇక్కడ అంతా చెరువులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఉన్నామండి సార్. మరి ఇక్కడ పాములు తిరుగుతుంటాయా? పురుగు పుట్ర తిరుగుతుంటుందా? తిరుగుతామండి సార్. పాములు తిరుగుతూనే ఉంటాయా? తిరుగుతాం సార్. అవునా? మరి ప్రమాదం కదా. మీకు ఎలాగా లైట్లు ఉన్నాయా బయట? లైట్లు లేవండి సార్. బయట లైట్లు ఏమీ లేవా? సార్ వద్దులే అమ్మా, నన్ను సార్ అని ఏం పిలవద్దు. నన్ను చక్కగా తెలుగులో మీరు గారు అని అనుకుంటాంగా, అలా అంటే సరిపోతుంది. అయ్యగారు వద్దు, మీరు, అండి, బాబు చాలు. సార్లు వద్దమ్మా, మనకి సార్ అంటే అదేదో పెద్ద బరువుగా ఉంటుంది. సరేనా? అయితే మరి బయట కూడా లైట్లు ఏం లేవు? ఇంట్లో ఉన్నాయి బల్బు ఒక్కటే. ఈ బల్బు మళ్ళీ మీరు బయట చుట్టుపక్కల ఏమైనా పాములు వచ్చినా ఏమైనా వచ్చినా కూడా మీకేం తెలియవు. అయితే నేను ఒక పని చేస్తా. మీకు ఆయనకి ఎటు చూపు కనిపించదు కాబట్టి ఒక టార్చ్ లైట్ ఇస్తాం మీకు. ఒక టార్చ్ లైట్ ఇస్తాను. మీరు ఏ పని మీదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చీకట్లో లేదా కరెంటు పోయినప్పుడు ఆ టార్చ్ లైట్ వేసుకొని ఆయన ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే బయట బాత్రూమ్కో దానికో దీనికో వెళ్ళాలి కాబట్టి ఆ టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళండి. సరేనా? అలాగే పాపకి ఒక గిఫ్ట్ ఇస్తా. అదేంటి చెప్పు? ఆ పిల్లకి ఏం తెల్లడితే బాబు, ఏం పేరు చెప్పడం లేదండి బాబు. ఆ పొలం తీసుకెళ్తాను బాబు, చెప్పడం నీదేం చేస్తాను బాబు. మాట గంట పిలిస్తే పలగదు. అక్కడికి వెళ్తే చెట్లు ఎక్కడము వాళ్ళ గోడలు ఎక్కుతుంది బాబు. ఆ పిల్ల ఏం చెయ్యాలి బాబు, చెప్పి. అదే చూసాను, నేను కూడా ట్రై చేశాను. పేరు చెప్తుందేమో అని చాలా సార్లు ట్రై చేశాను, అసలు పేరు మాత్రం చెప్పట్లేదు. పేరు చెప్పడం లేదు బాబు. ఇందాకేదో 1-2 పదాలు మాత్రం మాట్లాడింది. అంతే బాబు. బ్యాగ్, స్కూల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇస్తానన్నాను కాబట్టి అది కూడా మాట్లాడినట్టుంది. లేకపోతే అది కూడా చెప్పట్లేదు. పుట్టింది పిల్ల. నాకు కొంచెం కొంచెం తెల్లండి. అందరినీ వదిలిస్తాను. అందం ముగ్గురు అమ్మ నాన్నల్ని అందరిని వదిలేసి మీరు బయటకు వచ్చారు. బయటకు వచ్చానండి. వచ్చినప్పుడు ఈయన కనబడ్డారా? అక్కడికి వెళ్తే రామ్మ పెళ్లి చేసుకుంటున్నాం అంటే గుడ్లో పెళ్లి చేసుకోండు. గుడ్లో పెళ్లి చేసుకుంటే ఇక్కడికి వస్తే పాప పుట్టింది బాబు. గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అయితే మీది? సిగ్గుపడుతున్నారు ఇంద్రశ్రీని గారు లవ్ మ్యారేజ్ అనగానే. కానీ అనుకోకుండా కలిశారు మీరిద్దరు. అనుకోకుండా కలిసాం బాబు. ఎందుకంటే ఆమె ఏదో మరి ఎప్పుడో ఇంట్లో నుంచి ఆమె బయటకు వచ్చేసిందంట కోపం మీద. వచ్చేసిన తర్వాత మీరు కలిసారు, మీతో వచ్చేసారు. వచ్చేసింది మరి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళతో వెళ్తారా? వెళ్ళం బాబు. వెళ్ళరు? వెళ్ళం బాబు. మరి ఎప్పుడైనా చూడాలని అనిపిస్తుందా? నాకు లేదు బాబు. వెళ్ళాలని చచ్చినా చంపినా మీ ఊర్లో చెప్తానండి బాబు. అంటే ఇంకా ఊరు వెళ్ళను బాబు. మరి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా వచ్చారనుకోండి, రాని బాబు. మీ ఇంట్లో వాళ్ళు వస్తే మా నేను చెప్పుకుంటాను. అమ్మా నేను ఎట్టాగా వచ్చేసాను చోటన, ఇతను నాకు కలిస్తే నేను పెళ్లి చేసుకోను, ఓ పాప పుట్టింది, మా కూలి చేసుకొని మేము బతుకుతాను అని చెప్తాం బాబు. మీరు వాళ్ళని ఉండమంటారా ఇక్కడ? ఉండమంటే వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఉంటారు. 2-3 రోజులు ఉండమని అంటారు. ఉంటానంటే ఉంటే 1 రోజు వెళ్ళిపోతే వెళ్ళిపోయాయండి. మీరు మాత్రం వెళ్ళరు? నేను వెళ్ళనండి. ఓకే. ఉంటే అక్కడ చచ్చిపోవడం తన చేతులు చచ్చితే చెప్తానండి. ఉంటే వంతను దేవుడే అన్నాడు.
మరి చుట్టరికంగా పలకరించడానికి వెళ్ళి రావచ్చుగా 2-3 రోజులు అక్కడికి, ఒకవేళ వాళ్ళు రమ్మంటే వెళ్తారా? వెళ్ళనండి. అలా కూడా వెళ్ళరా? వెళ్ళనండి. పాపకి మంచి చదువు చెప్పించడానికి ప్రయత్నించండి. పంపిస్తానండి, బడికి పంపిస్తానే. బడిలో వంటలు ఆయన బడిలో పెట్టి చక్కగా బడి చెప్తారు ఆయన వాడు. ఏం చెబుతాడు? ఎందుకంటే 3 రోజులు వెళ్తుంది స్కూల్కి అంటే 3 రోజులు వెళ్ళట్లేదంటే సరిగా చదువు రాదు. ఎలాగోలా బలవంతంగా పంపించాలి. ఆయన పంపించలేదని అంటున్నాడు పాపం పంతులు గారు కూడా. పంపిమంటున్నారు. బారు పంపి అని కోల ఈమె పోతానని పోకుండా కొట్టి ఈమె సరిగా వెళ్ళట్లేదు. మీరు ఎలాగైనా పంపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవాలి, నేను కాదంటలేదు, కానీ మిమ్మల్ని చూసుకోవాలైనా కూడా మీరు ఇంట్లో ఉన్నప్పుడు పాపని ఎలాగోలా స్కూల్కి పంపించడానికి ట్రై చేయండి. లేకపోతే మీరు జీవితాంతం ఇంక ఇలాగే ఉంటారా? మరి పాప బాగా చదువుకొని పైకి రావాలి, ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఆమె చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి, మిమ్మల్ని ఇంకా బాగా చూసుకోవాలిగా, ముందు చూడాలిగా, మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇంకా ఇది కొంచెం చూసారా వాతావరణం కూడా ఇంకా శుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. నేను వచ్చేసరికి పాప ఆమె చిమ్ముతూ ఉంది, చీపురుతో చేస్తుంది, ఆమెకు తోచినంత నీట్గా పెట్టుకుంటుంది, కానీ ఇంకా నీట్గా ఉంచడానికి ప్రయత్నించండి ఇంకా కొంచెం. ఎందుకంటే ఈగలు అవి బాగా ఉన్నాయి కదా, ఈగలు ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అన్నమాట. ఈగలు అవి వస్తున్నాయి అంటే కొంచెం శుభ్రం తక్కువ ఉంటే వస్తాయి అన్నమాట. కొంచెం వీలైనంతగా శుభ్రం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగో అమ్మా, మీకు ఒక టార్చ్ లైట్, ఇది 2 పక్కల వెలుగుతుంది. మీకు తీసి చూపిస్తాను. ఇదిగోండి, ఛార్జింగ్ పెట్టుకోవద్దండి, ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇలా వెలుగుతుంది. కరెంట్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టుకో. మళ్ళీ ఇక్కడ కూడా లైట్ ఉంది, ఈ లైట్ కూడా వెలుగుతుంది. ఇక్కడ ఈ లైట్ వెలుగుతుంది, ఇక్కడ ఈ లైట్ వెలుగుతుంది. 2 పక్కల లైట్లు ఉన్నాయి అన్నమాట. 2 పక్కల ఉన్న లైట్ ని మీరు 2 రకాలుగా వాడుకోవచ్చు. ఏం లేదు, కరెంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడం. ఇదిగో అమ్మా, టార్చ్ లైట్. ఆయన బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, బయటకి ఏదైనా వెళ్ళాలన్నా, బయట ఏదైనా అలికిడైనా, పాము పుట్ర వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడకుండా ఇది ఆన్ చేసుకోండి. సరేనా? పాప రామ్మ, మరి నువ్వు అడిగావు కదా చెప్పు పాప, మరి నువ్వు నీ పేరు చెప్తావా? నీకు మరి బ్యాగ్ కావాలన్నావుగా గిఫ్ట్ గా, నీకు పేరు చెప్తేనే బ్యాగ్, లేకపోతే లేదు. చాక్లెట్ కూడా ఇస్తా, పేరు చెప్తే చాక్లెట్ కూడా ఇస్తా. కానీ మేకలు అల్లాడిపోతాం. సరే, పేరు మాత్రం చెప్పదంటండి. సరే, మన బ్యాగ్ ఇద్దాం, స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళమని చెప్దాం, అది విషయం. ఓకేనా? ఇదిగో పాపకి ఒక బ్యాగ్. అబ్బో నవ్వు చూసారా ఎంత నవ్వు వచ్చిందో బ్యాగ్ చూడగానే. అవునా? బాగుందా బ్యాగ్? సో ఈ బ్యాగ్ పాపకి ఇస్తున్నానండి, చక్కగా చదువుకోమని. పిల్లలకు ఉపయోగపడే వస్తువులు మనం ఇస్తే మంచిది. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. బ్యాగ్ లాంటివి, ఇలాంటి వస్తువులు వాళ్ళకి ఉపయోగపడే ఉంటే ఒక ఇంట్రెస్ట్ రావచ్చేమో, ఇంకా చదువుకోవడానికి. కొత్త బ్యాగ్ చూసి రోజు స్కూల్కి వెళ్ళి పిల్లలకి నా బ్యాగ్ అని చూపించడానికి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి రోజు వెళ్తావా స్కూల్కి? రోజు 3 రోజులు వెళ్తున్నావని మీ నాన్నగారు చెప్తున్నారు. 3 రోజులు కాదు, రోజు వెళ్ళాలి. వెళ్తావా? మరొకసారి నీ పేరు చెప్పు. చెప్పు చెప్పు, పేరు మాత్రం చెప్పదంటండి. బాబోయ్ ఇంత సిగ్గా. మీకు మంచి జరగాలని, సమాజంలో మీలాంటి వాళ్ళు మా అందరితో పాటు కలిసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మంచిదండి. ఓకే అండి? ఎందుకంటే మీరు అలా వెనకబడిపోకూడదు. మీకు వచ్చిన పనులు మీరు కొంచెం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కళ్ళు కనపడకపోయినా ఏవో ఇంట్లో ఉండి చేసుకోగలిగినవి, చిన్న అల్లికలు లాంటివో ఏవో ఒకటి మీకు వీలైనవి ప్రయత్నించండి. కష్టమే, జీవితం అంత సులువు కాదు మీరున్న పరిస్థితుల్లో, కానీ కొంచెం ప్రయత్నించండి. పాపకి మంచి చదువు చెప్పించడానికి ప్రయత్నించండి. రైట్? ఓకే, మరి ఇదండి విషయం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.